భారతదేశ రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికలతో ఒక అనూహ్యమైన విచిత్రమైనటువంటి పరిణామానికి మార్పుకు నోచుకుంటున్నటువంటి సందర్భం. రాజకీయ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా నిరంతరం నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే మీ రాపోల ఆనంద భాస్కర్ విధిలేని పరిస్థితుల్లో ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసి వస్తున్నది. కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ, గౌరవం, మర్యాద చూపుతున్నటువంటి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి నిరంతరం అన్నా అన్నా అని సంబోధిస్తూ నన్ను అనేక దశాబ్దాలుగా మర్యాద చేస్తున్నటువంటి హరీష్ రావు గారికి, మిగతా పెద్దలకి, మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారి ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి నా అనుబంధాన్ని తుర్చుకుంటా ఉన్నాను. నేను ప్రవేశిస్తున్నప్పుడు కేటీఆర్ గారు ప్రేమతో నాకు ఈ గులాబీ వస్త్రాన్ని కప్పారు. దానిని అంతే మర్యాదతో మీ సమక్షంలో దానిని విసర్జిస్తూ అంతే మర్యాదపూర్వకంగా వారికి నేను నాదైన ఒక కవర్ ద్వారా హైదరాబాద్ తెలంగాణ భవన్కు పోస్టు ద్వారా, స్పీడ్ పోస్టు ద్వారా పంపబోతున్నాను. తెలంగాణ సాధనలో నా వంతు భూమిక తెలంగాణ ప్రజానీకానికి, సబ్బండ వర్గాలకు, సకల జనులకు అర్థమైనటువంటి వాస్తవాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ అదే రీతిలో నా భవిష్యత్ కార్యక్రమం ఉంటుంది అనేటువంటి మనవి చేస్తూ ఉన్నాను. లక్షల కోట్ల రూపాయల సంపదకు నిలవైనటువంటి హైదరాబాద్ పైన కుట్రపూరితమైనటువంటి మబ్బులు కమ్ముకుంటా ఉన్నాయి. అందులో భాగంగా హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా మలుచుకునేటువంటి ఎత్తుగడలు, కుట్రలు అంతర్గతంగా చాలా వేగంగా సాగుతున్నటువంటి ప్రమాద సంచికలు, గంటికలు నాకు అర్థమయ్యాయి. దానిని నిలువరించేందుకు, యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని సమాయత్తం చేసేందుకు, ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించేందుకు, అలాంటి ప్రమాదాన్ని నివారించి తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని పరిరక్షిస్తూ తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనుల సంక్షేమం కోసం, వారి ప్రగతి కోసం అంకితమయ్యేందుకు నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. నా రాజకీయ మార్పిడిలో భాగంగా నేను ఏ సంస్థలో ఉన్నానో ఆ సంస్థ నుంచి, ఆ సంస్థ అత్యంత ముఖ్యమైనటువంటి అధినాయకులైనటువంటి ప్రధానమంత్రికి 2021 ఆగస్టులో విన్నపం బహిరంగ లేఖ ద్వారా చేశాను. అయ్యా ప్రధానమంత్రి గారు, మీ పుట్టినరోజు కానుకగా దేశంలోని వెనుకబడిన తరగతుల వారికి సంక్షేమం కోసం బాటలు వేసేందుకు, ప్రణాళిక రచనలో సానుకూలత సాధించేందుకు కుల జనగణన చేపట్టండి అని ఆ నిమిషాన నేను చేసిన బహిరంగ అభ్యర్థన జాతీయ స్థాయి సంచలనంగా మారింది. ఆ తర్వాత నా పైన శీతకన్ను పెరిగింది అనేటువంటిది నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే కుల జనగణన అనేటువంటిది సంచలనం, చైతన్యం స్థాయికి వచ్చింది. వెంటనే కుల జనగణనకు తెలంగాణ రాష్ట్ర పరిధిలో చేపట్టేందుకు అవసరమైనటువంటి కార్యాచరణను ప్రకటించింది. ఆ కదలికలు జరుగుతూ ఉన్నాయి. ఈ రీతిలో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక భద్రతకు, సామాజిక న్యాయానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం నిరంతరమైనటువంటి సామాజిక ఉద్యమాల నిర్మాణం అవసరం ఉంది. నాకున్నటువంటి క్రియాశీలక భూమికను, రాజకీయ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా నాకున్నటువంటి పాత్రను ఈ అంశాలని సాధించడం కోసం అంకితం చేస్తాను. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని, ప్రగతిని సంరక్షించేందుకు అంకితమై ఉంటాను. దాంతో పాటుగా నా చేనేత, మరనేత సామాజిక వర్గ బంధువులందరికీ నిరంతరం ఉపాధి, జీవన సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. చాలా చోట్ల అల్లకల్లోలం నెలకొంటా ఉన్నది. దాని మూలంగా కొన్ని చోట్ల బలవన్ మరణాలు, ఆత్మహత్యలు సంభవిస్తూ ఉన్నాయి. వాటిని నిలువరించేందుకు ప్రభుత్వాలని ఒప్పించాల్సిన అవసరమైనటువంటి చర్యలు చేపట్టేలా అడుగులు వేయించాల్సిన అవసరం ఉంది.
నా మాతృ సంస్థ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆమె మహోన్నతమైనటువంటి మాతృ ఉదయంతో అద్భుతమైనటువంటి పార్లమెంటరీ చరిత్ర సృష్టించే విధంగా అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేను బాధాకరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి అడుగు వేశాను. కానీ రాజీనామా చేసిన తర్వాత 12 రోజుల పాటు నేను మరే సంస్థ వైపు చూడలేదు. ఆనాడు అరుణ్ జైట్లీ గారు బతుకున్నారు, జేపీ నడ్డా గారు క్రియాశీలక భూమికలోకి వెళ్ళబోతున్నారు. వారు ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి నన్ను 10 రోజుల పాటు అయినప్పటికీ కూడా నేను స్పందించలేదు. కానీ పరిస్థితుల తర్వాత విధి లేదు, వారి వైపు అడుగు వేయాల్సిందే అనేటువంటిది వారి నుంచి వచ్చినటువంటి సూచనలు వచ్చిన తర్వాత ఆ మర్యాద చూపిన తర్వాత వెళ్ళి వారి వెంట ఉండడం జరిగింది. కానీ వెళ్ళాను, సంస్థాగత నిర్మాణంలో కానివ్వండి ఎక్కడ కానీ అక్కడ కూడా గడపలోకి తీసుకుపోయి నిలిపినట్టే ఉండింది. కానీ క్రియాశీలక భూమికలో నేను సంస్థ నిర్మాణానికి, వ్యవస్థ నిర్మాణానికి ఉపకరించేటువంటి, ఉద్యమ నిర్మాణానికి ఉపకరించేటువంటి వ్యక్తిని. అలాంటి వాటిల్లో నాకు భాగస్వామ్యం ఉంటే నేను నిరంతరం లీనమై పనిచేసే ఆస్కారం ఉంటుంది. కానీ అలాంటి సందర్భాలు కూడా ఏర్పడలేదు. కాబట్టి అదే దశలో కేసీఆర్ గారి నుంచి ఆహ్వానం వచ్చింది కాబట్టి వారి వెంట వెళ్ళారు. ఉద్యమ స్వరూపం, రాష్ట్రంలో ఏర్పడినటువంటి అవసరాలు, దానికి అనుగుణంగా నన్ను కూడా నాదైనటువంటి రీతిలో వినియోగం చేస్తారు అనేటువంటి ఆశతో ఎదురు చూశాను. పర్వాలేదు, వారికి చాలా విస్తారమైన శ్రేణులు ఉన్నారు, విపరీతమైన ప్రణాళికలు ఉన్నాయి. ఆయన శక్తి ఆయనకు తెలుసు, ఆయనకున్నటువంటి కష్టాలు ఏమిటి, లోపాలు ఏమిటి కూడా చంద్రశేఖరరావు గారికి పరిపూర్ణంగా తెలుసు. ఆ నేపథ్యంలో ఆయన నుంచి దూరం కాక తప్పదు అనేటువంటి నిశ్చయం చేసుకున్నాను. రాజకీయంగా ఇప్పుడు నేను చేస్తున్నది కేసీఆర్ గారి వ్యవస్థ నుంచి, సంస్థ నుంచి నేను దూరం తొలగడమే. తర్వాత తదనంతర పరిణామాలు, నాతో వారికి అవసరం ఉండేటువంటి రీతి, నాకు ఏర్పడేటువంటి సూచనలు, వాటి నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ ఏదైనప్పటికీ నేను ఇందాక మీ సమక్షంలో ప్రకటించినటువంటి తెలంగాణ భౌగోళిక స్వరూప పరిరక్షణ, తెలంగాణ ప్రగతి సంరక్షణ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, చేనేత వర్గాల భద్రత, వీటికి అంకితమై ఉంటాను. తెలంగాణ మలిదేశ ఉద్యమ నిర్మాణంలో కూడా 94 ఆఖరు 95 మధ్యలో మొదటి నుంచి నాలాంటి వాడు ఎంత క్రియాశీలకమైనటువంటి నిర్మాణం చేసినాడు, ఆ నిర్మాణంలో శక్తులుగా ఎదిగొచ్చినటువంటి రాజకీయ కార్యకర్తలు ఏ రీతిలో ఉద్యమ నాయకులై ఉన్నారు అనేటువంటి తెలంగాణ చరిత్రలో ఉన్నది. రాపోల ఆనందభాస్కర్ యొక్క భూమిక ఏంది, ఎంతమంది నాయకులను తయారు చేసినాడు, ఏ రకమైన సంస్థలు మహోద్యమంగా మలిచినాయి, దాని తర్వాత ఏ రకమైన కదలిక జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆ ప్రమాదం పొంచి ఉన్నదని విజ్ఞతతో చాలా లోతుగా, నిశితంగా, శ్రద్ధగా గమనించేవాడిని, వినమ్రంగా గమనించేవాడిని. కాబట్టి నాకు ఆ ప్రమాద గంటికలు అర్థమవుతా ఉన్నాయి. ఆ దిశలో నా జనాన్ని, నా ప్రజానీకాన్ని అప్రమత్తం చేసుకోవాల్సిన గురుతరమైన బాధ్యత నా మీద ఉంది. కనీసం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన తర్జన భర్జన పడ్డాడు. అంతకంటే ముందే ఉద్యమం నిర్మించాము. 1995 నుంచి 2001 వరకు మేము ఉద్యమం నిర్మిస్తూ వస్తేనే అది సకల జనుల ఆందోళనగా, ఉద్యమంగా ఒక సమగ్ర స్వరూపం తీసుకున్న దశలో ఆయన అడుగు పెట్టాడు, చేస్తాడు. కానీ మేము ఒక స్వరూపాన్ని తీసుకొచ్చినాక మళ్ళీ ఆయనే ఎత్తుకొని దీన్ని సాధించి భద్రంగా తెలంగాణ స్వరూపాన్ని కాపాడితే అభినందనలు తెలుపుతాము.